సో హలో మామ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ అందరికీ నా ఛానల్లో స్వాగతం సుస్వాగతం. ఇవాళ అయితే మనం పరేడ్ గ్రౌండ్కి వెళ్తున్నాం. పరేడ్ గ్రౌండ్లో హాట్ బ్యాలెన్స్ ఫెస్టివల్ ఉందట. కానీ నిజం చెప్తున్నా, మోటో వ్లాగింగ్ అంటారు, కానీ మోటో వ్లాగింగ్ ఎంత కష్టం ఉంటుంది తెలుసా మామ. ఒక్కసారి చూడు, నాకు దమ్ము వస్తుంది, మాట్లాడలేకపోతున్నా, దమ్ము వస్తుంది. ఈ అమీర్పేట రోడ్లు ఎన్ని పైసలు అయితే దెంగుతారు, కానీ ఒక్క రోడ్ వేయించింది లేదు, ఏం లేదు. చలో మనమైతే అమీర్పేటకి వెళ్ళి సీదా వెళ్ళిపోతున్నాం. ఈ రోడ్ ఎవరికైనా తెలుసుంటే జల్దీ కామెంట్ చేసేసేది. దీనికంటే ముందు పక్క పొంటే నీకు ఒకటి విచిత్రమైన థియేటర్, ఇగో శేష్ మహల్. తెలియని వాళ్ళు అయితే ఎవరు ఉండాలి మామ. శేష్ మహల్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండాలి మామ. శేష్ మహల్ కాడికి అయితే వచ్చేసినాం, శేష్ మహల్ దాటేసినాం. శేష్ మహల్ అసలు ఏమేమైతే జల్దీ కామెంట్ చేసేసేది మామ. శేష్ మహల్ అంటే ఒక మంచి థియేటర్ అని చెప్పొద్దు. శేష్ మహల్లో ఉండే అంత పబ్లిక్ అయినా సరే, శేష్ మహల్లో చేసే పనులైనా సరే, ఇక అల్టిమేట్ అని చెప్పాలి. శేష్ మహల్లో జరిగే పనులు ఎవరికైనా తెలిసి ఉంటే జల్దీ కామెంట్ చేసేసేది మామ. జల్దీ ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న హాస్టల్స్ అయినా సరే, ఈ చుట్టుపక్కల ఉన్న రూమ్స్ వాళ్ళకైతే శేష్ మహల్లో ఏం జరుగుతుందో అయితే ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. గ్రౌండ్కి హాట్ బెలూన్స్ ఫెస్టివల్ ఉందట. హాట్ బెలూన్స్ బాయ్ ఎక్కడనో జరుగుతాయి, మన తెలంగాణకు తీసుకొచ్చేది. తెలంగాణ టూరిజంకి అయితే సెల్యూట్ అని చెప్తా. కానీ హాట్ బెలూన్స్ చూసుడు బాగా ఎక్కడెక్కడనో అవుతాయి బాయ్. మన తెలంగాణలో ప్రతి ఒక్కళ్ళు చూసేటట్టు చేసేది అంటే ఇట్స్ అ గ్రేట్ అని చెప్తాను నేను హాట్ బెలూన్స్ని. చలో మనమైతే రోడ్ ఎక్కేసినాం. మొన్న అయితే రోడ్లు ఎంత ఖాళీ ఉండే తెలుసా. మొన్న మళ్ళీ ఇవాళ కనుమ రోజు అయితే ఎంత రష్ ఉంది చూడు. మొన్న అయితే సంక్రాంతి రోజు అసలు పబ్లిక్ కాదు, ఇంత ట్రాఫిక్ జామ్ లేనే లేదు. బేగంపేట్ ఆహా, ట్రాఫిక్. ఒక్కసారికి ఇది ఒక్కటి దాటినామంటే వెళ్ళిపోడు, సంపుకొని వెళ్ళిపోడు. ఒక్కసారికి దాటని ఇది ఒక్కటి దాటినామంటే ఒకటే కొట్టుడు బండిగా. ఒక్కసారికి ఇది కొద్దిగా క్రాస్ కావాలి బేగంపేటకి వెళ్ళి. ఒక్కసారి క్రాస్ అయిపోయినామంటే ఆంధ్రాకి వెళ్ళిపోయారు. మన తెలంగాణ యువత, తెలంగాణలో కూడా కంప్లీట్ ఆంధ్రాకి వెళ్ళిపోయారు. మొత్తం కోళ్ళ పంద్యాలు, గుండాట వీటికే అలవాటు అయిపోయారు అందరు అటే ఉన్నారు. ఇక్కడ ఇవ్వలేరు. ఇక్కడ మొత్తం ఖాళీ ఉంది. ఇక చూడు, ఈ టైంలో ఈ రోడ్లు ఎంత నీట్గా వెళ్ళిపోతూనే ఉన్నాయి చూడు. స్కిప్ వెళ్ళిపోవడే, ఏటో సిగ్నల్ వేసేసారు. చలో బైక్ ఇప్పుడు హెల్మెట్ పెడితే ఎట్లా బాయ్? హెల్మెట్ నువ్వు మంచిగా పెట్టుకోవాలి. హెల్మెట్ పెట్టుకుంటేనే కదా మీ ఇంట్లో పేరెంట్స్ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. హెల్మెట్ పెట్టకపోతే ఎట్లా చెప్పేది? హెల్మెట్ పెట్టాలి, హెల్మెట్ పెట్టుకొని నడపాలి బండిని. హెల్మెట్ పెట్టినామంటే మన గురించి మనం పెట్టుకుంటున్నాం. ఏమన్నా యాక్సిడెంట్ అయినా కానీ హెల్మెట్ మనల్ని కాపాడుతుంది. ఈ టైంలో ప్రకాష్ నగర్, రసూల్పుర, బేగంపేట రోడ్ అయితే కంప్లీట్ ట్రాఫిక్తో నిండిపోవాలి. కానీ మొత్తం ఇక్కడ పోయే పబ్లిక్ మొత్తం కూడా పరేడ్ గ్రౌండ్కి హాట్ బెలూన్స్ చూసేదానికి మొత్తం ఇక్కడ కనిపించే పబ్లిక్ కంప్లీట్ కూడా. పైన అయితే మనకి మెట్రో, ఇక్కడేమో ఫ్లైఓవర్, కిందేమో రోడ్డు హైలైట్ ఉంటుంది. ఈ ఫ్లైఓవర్ మాత్రం మన ప్రకాష్ నగర్, రసూల్పుర రోడ్డు అల్టిమేట్ మామ, అల్టిమేట్. చాలా వీళ్ళందరూ కూడా పరేడ్ గ్రౌండ్ చేయటాలు. మొత్తం పరేడ్ గ్రౌండ్ హాట్ బెలూన్స్ చూసేదానికే మనం పరేడ్ గ్రౌండ్ కాడికి వెళ్ళిపోదాంపా. అందరూ పిల్లలు అయితే హాట్ బెలూన్ షో చూసేదానికి అయితే వచ్చేసింది. మన తెలంగాణ టూరిజం అయితే మెచ్చుకుంటా నేను. హాట్ బెలూన్స్ ఎక్కడో నార్త్ ఇండియాలో జరుగుతాయి, అవి మనకి ఇక్కడ హైదరాబాద్లో తీసుకొచ్చేదంటే అల్టిమేట్ అని చెప్తా. కంపల్సరీ హాట్ బెలూన్ ఎక్కడానికైతే ట్రై చేస్తా బాయ్. నేను ఇప్పటివరకు కూడా హాట్ బెలూన్స్ ఎక్కలే. హాట్ బెలూన్స్ ఒక్కసారి కూడా ఎక్కాలన్న డ్రీమ్ బాయ్. అందుకనే పరేడ్ గ్రౌండ్కి వెళ్ళిపోతున్నా. ఏం చేయాలి మావా? నాలో ఉన్న చిన్నపిల్లాడు బయటికి రాడా చెప్పు? నాలో ఉన్న చిన్నపిల్లాడు చాలా కోరికలు ఉంటాయి. ఆ చిన్నపిల్లానికి ముంగడుకోవాలి, బెలూన్ల పైన ఎక్కాలి అని ఎన్ని కోరికలు ఉంటాయి మామ. చూడు, ప్యారడైజ్ అయితే వచ్చేసింది. ప్యారడైజ్ దాటితోనే మనం పరేడ్ గ్రౌండ్ బండి అక్కడైతే పార్కింగ్ చేసేద్దాం. అసలు మనకి హాట్ బెలూన్స్ చూసానికి కంపల్సరీ ఎక్కుతాం. ఏమైనా చేసాను 5,000 టికెట్ కానీ నేను ఎక్కుతా. ఎందుకంటే నార్త్ ఇండియా పోయి ఎక్కే కంటే మన తెలంగాణలో ఎక్కి చూసింది వేరే ఉంటుంది మామ. అందుకని ఖచ్చితంగా ఎక్కుతా. 5,000 టికెట్ పోతే నేను మాత్రం ఎక్కుతా. దిగి ఇట్లా పక్కకి వెళ్ళిపోయి ఈ పక్కకి స్కిప్ అయిపోవాలి. ఆ ట్రాఫిక్ మొత్తం దాటాలంటే స్కిప్ అయిపోవాలి. బండి దింగే స్పీడ్గా దింగేయాలి మాకి అనుకుంటాం. మన డిస్ప్లే అయితే కొద్దిగా వాటర్ ఓడ్ వల్ల ఒక పిలాన్ వల్ల మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఇది మాత్రం వేపిస్తా. ఒక 10,000 అవుతుంది అన్నాడు. 10,000 అంటే పెద్ద అమౌంట్ కదా, అందుకనే ఆగండి. మనం అంటే మిడిల్ క్లాస్ వాళ్ళం కదా మామ. ఒకసారి క్లియర్గా తెలుసుకుందాం. పరేడ్ గ్రౌండ్లో సార్ని అయితే అడుగుదాం. ప్రతి ఒక్కరు కూడా వచ్చి చూసుకుంటూ పోతున్నారు. అందరూ కూడా హాట్ బెలూన్స్ గురించి వచ్చారు.
కానీ హాట్ బెలూన్ షో అయితే కైట్ ఫెస్టివల్ లెక్క ఫ్రీగా అయితే పెట్టలేదు తెలంగాణ గవర్నమెంట్. టికెట్ ఎంత ఉందో మనమైతే ఆన్లైన్లో చెక్ చేద్దాం. ఒకసారి తెలంగాణ టూరిజం వెబ్సైట్లో అయితే మనం చెక్ చేద్దాం. కొద్దిగా ముంగడికి పోయాక ఛాయ్ కాడ అయితే ఆగి మొత్తం చెక్ చేస్తాను నేను ఎంత టికెట్. నేను చెప్పినా కదమ్మా 5,000 పోతావే, కానీ హాట్ బెలూన్ అయితే ఎక్కుతా నేను. ఎందుకంటే నార్త్ ఇండియా వారికి పోయి అక్కడ ఎక్కి ఆల్రెడీ చూసే కంటే మన హైదరాబాద్లో ఎక్కి హాట్ బెలూన్ పైకి పోయింది, అది వేరే అంటే వేరే ఎక్కిస్తుంది. అది 5,000 టికెట్ పోండి, నేను చూస్తాను. చలో మామ ఎయిర్ బెలూన్ షోకి అయితే తీసుకొని వచ్చేసిన. ఒక్కసారి నువ్వు ఎయిర్ బెలూన్స్ చూడు. మార్నింగ్ గంట సేపు నేను టైం వేస్ట్ చేసుకున్నా. ఎయిర్ బెలూన్ షో స్టార్ట్ అవుతుంది కానీ మార్నింగ్ అయితే మనం గోల్ఫ్లో అయితే ఫెయిల్ అయిపోయింది. కానీ ఇవాళ పరేడ్ గ్రౌండ్ అయితే ఎంత రష్ ఉంది తెలుసా? ఎంత రష్ ఉందో నువ్వు ఒక్కసారి చూడు. ఎగురుతుందో బెలూన్, ఆ బెలూన్ చూడు నీకు ముంగట ఎగురుతుంది. ఒక్కసారి సీదా బెలూన్ పైన లేస్తుంది చూసినావా? బెలూన్ అయితే ఎగురుతూనే ఉంది. మొత్తం బెలూన్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం పా. ఇప్పుడే లావట్లేదు బెలూన్ని. హాట్ బెలూన్ ఫెస్టివల్ 2026 చలో దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఫుల్ రష్ ఉంది. ఎన్ని బెలూన్స్ వచ్చినాయో తెలియదు. చలో దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. బెలూన్స్ దగ్గరికి ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది. కానీ నిజం చెప్తున్నా పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా చాలా మెచ్చుకోవాలి. పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా ఎంత రష్ ఉంది, ఎంత ట్రాఫిక్ జామ్ ఉందంటే సంక్రాంతి రోజు కూడా అంత రష్ అయితే వచ్చేసింది. అక్కడ చూడు బెలూన్ చూడు మామ, బెలూన్ ఎట్లా ఎగురుతుందో కనిపిస్తుంది. ఆ హాట్ బెలూన్ ఫెస్టివల్ బెలూన్స్ చూడు ఎట్లా ఎగురుతున్నాయో. హైలైట్ వ్యూ మామ. తెలంగాణకి తీసుకొచ్చేదంటే అదే స్పెషల్. ఆ బెలూన్ చూడు బా ఎట్లా కనిపిస్తుందో నీకు బెలూన్. కట్టేసేదో తార్ల సపోర్ట్ తోటి అయితే ఇప్పుడు అన్నీ లేస్తే కావచ్చు. నాకు తెలిసి ప్రతి ఒక్క హాట్ బెలూన్ కూడా ఇప్పుడు పైకి తీసుకొని పోతారు. ఎన్ని హాట్ బెలూన్స్ ఉన్నాయి అంటే చాలా డిఫరెంట్ వైబ్ ఉంది మామ ఇక్కడ. ఎటువంటి వైబ్ ఇచ్చేసిందంటే రేవంత్ రెడ్డి అయితే రేవంత్ రెడ్డి గారికి అయితే వేరే ఇక్కడ మాత్రం ఇటువంటి తీసుకొచ్చుడు అంటే అది గ్రేట్ అని చెప్తా. ఒక్కసారి బెలూన్స్ చూడు నువ్వే, అక్కడ చూడు ఎట్లా లేస్తున్నాయో బెలూన్స్ అన్నీ కూడా. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎంత పనిచేసిందంటే ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉండే. వాళ్ళందరినీ హ్యాండిల్ చేసి ఒక్క దిక్కు పార్కింగ్ పెట్టి 4 దిక్కులు పార్కింగ్ పెట్టేదంటే అదైతే మాటలు కాదు. కానీ ఎయిర్ బెలూన్స్ మాత్రం ఇవన్నీ పైకి పోగా చూడాలని ఉంది. కానీ ఇంకెప్పుడు పైకి పోతుందో ఇప్పుడే స్టార్ట్ చేసేది. జస్ట్ ఇప్పుడే అన్నీ కూడా స్టార్ట్ చేసేది చూసుకో. ఇవి ఎప్పుడు స్టార్ట్ అవుతాయో నాకైతే అర్థమవుతుంది. అన్నిట్లలో అయితే ఫైర్ అయితే స్టార్ట్ చేసేసారు. కానీ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి ఇప్పుడు మొత్తం నైట్ అయిపోయినాక ఇంకెప్పుడు చూసాడు మరి మొత్తం చీకటి అయిపోయినాక ఇంకెప్పుడు చూపిస్తుందో ఏమో. మొత్తం పైకి పోయినాక కనిపిస్తుంది అది చూడు. ఇప్పుడే అన్నీ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి. అన్నిట్లలో కూడా ఫైర్ అయితే పెట్టేసారు. మామ నిజం చెప్తున్నా దగ్గర ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఒక 2-3 అవర్స్ అవుతుంది. ఇంకా కూడా బెలూన్స్ ఇక్కడనే ఉన్నాయి. అసలు ఎగిరేది కూడా తెలియదు. అన్నీ కూడా కింద తిరుగుతున్నాయి. ఒక్కసారి నువ్వు మొత్తం కూడా కిందనే ఉన్నాయి. ప్రతి ఒక్క బెలూన్ కూడా కిందనే ఉంది. ఒక్కడు కూడా పైకి పోయింది లేదు మామ. ప్రతి ఒక్క బెలూన్ కిందనే ఉంది. అసలు పైకి పోతుందో లేదో కూడా తెలియదు. జనంకి సైకిల్ వేసి ఎక్కడో అక్కడ వెళ్ళిపోతూనే ఉన్నది. మొత్తం ఎవ్వరు కూడా అసలు స్టాండ్ కూడా ఉండలేదు. వచ్చేది పోతూనే ఉన్నది. అంతా లాగి ఎత్తున్నారు మరి వీళ్ళు. చూడు ఆ బెలూన్స్ ఎట్లున్నాయి అక్కడనే. మామ నిజం చెప్తున్నా ప్రతి ఒక్కళ్ళు వచ్చేది విసుగు పుట్టి వెళ్ళిపోతూనే ఉన్నారు. ఎక్కడో అక్కడ వెళ్ళిపోతూనే ఉన్నారు. వీళ్ళైతే తార్లు కట్టేది మొత్తం పైకి ఎగరేస్తాం అన్నది కానీ ఎక్కడ బెలూన్స్ అక్కడనే ఉన్నాయి. ఒక్కడు కూడా పైకి లేచింది లేదు, ఏం చేసింది లేదు. జనం అత్తున్నది పోతున్నది. నిజం చెప్తున్నా దీనికోసం ఫెస్టివల్ చేయాల్సిన అవసరం లేదు. అసలు పైకి ఒక్క బెలూన్ కూడా ఎగిరేయాలి. ఎక్కడ బెలూన్స్ అక్కడనే తార్లు కట్టేసి ఉన్నాయి చూడు. ఎక్కడి అక్కడే మార్నింగ్కి వెళ్ళి వెయిట్ చేస్తున్నాయి పైకి లేసే యుద్ధామని. కానీ అక్కడనే పెట్టేసారు కంప్లీట్. అక్కడనే ఉన్నాయి. అక్కడనే స్టాప్ అయిపోయినాయి. ఇక ఏమంటారు మరి ఇట్లా చేస్తే కష్టం. తెలంగాణ టూరిజం అయినా సరే ఏదైనా సరే ఎక్కడ బెలూన్స్ అక్కడ స్టాప్ చేసి ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ అంటే పైకి గాళ్ళన్నా ఇవ్వాలి కదా. ఒక్క బెలూన్ కూడా గాల్లో లేచింది లేదు. అక్కడ కట్టేసి పెట్టింది. ఇది ఎక్కడ వరకు న్యాయమో మీరే కామెంట్ చేయదు. వచ్చిన వాళ్ళు వచ్చి ఫ్యామిలీతో వచ్చేది వెళ్ళిపోతూనే ఉన్నారు. అటు చూడు ఎంతమంది వెళ్ళిపోతున్నారు. కనీసం బెలూన్లు ఇవ్వలే వెళ్ళిపోతూనే ఉన్నారు. కావాలన్నా నీకు జనం కనిపిస్తలేదా? జనం చూపిస్తా పట్నే. జనం చూడు ఎట్లా వెళ్ళిపోతున్నారు మొత్తం కంప్లీట్లీ. అది చూడు నువ్వు జనం ఎట్లా వెళ్ళిపోతున్నదో మొత్తం జనం ఎక్కడో అక్కడ వెళ్ళిపోతూనే ఉన్నారు. ఎయిర్ బెలూన్స్ ఫెస్టివల్ అన్నారు. జస్ట్ అట్లా టైంపాస్ ఇట్లా పెట్టేసేది అంతే. బెలూన్స్ ఇట్లా పెట్టేసేది అంతే తప్ప ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ లేదు, ఏం లేదు. ఎక్కడ ఆపేసేది. బెలూన్స్ అయితే మొత్తం స్టార్ట్ చేసేది. హైలైట్ వ్యూ వస్తుంది మామ. ఒక్కసారి నువ్వు వ్యూ చూడు. హైలైట్ వ్యూ వస్తుంది కంప్లీట్. అందరు కూడా ఫోన్లు స్టార్ట్ చేసేది పైకి లేస్తుంది కావచ్చు.
మొత్తం బెలూన్స్ అన్నీ కూడా ఇప్పుడు ఒక సౌండ్ అయితే ఇచ్చేది, మాది బెలూన్స్ అయితే పైకి లేస్తలేవు. ఒక సౌండ్ అయితే ఇచ్చేది, మాది బెలూన్స్ అయితే ఇంకా లేస్తలేవు మా అమ్మ. ఎక్కడి అక్కడనే ఉన్నాయి బెలూన్స్, చూడు బెలూన్స్ అయితే ఎక్కడి అక్కడనే అయిపోయినాయి. చలో లేపుతున్నది కావచ్చు బెలూన్స్ అన్నిటినీ. ఒక్క బెలూన్ కూడా లేచింది లేదు, మొత్తం ఎట్లా పడుతున్నది చూడు. ఎక్కడెక్కడ అయిపోయినాయి బైస్. వీళ్ళు లెక్క పెడుతున్నారు టైము, పైకి అయితే బెలూన్స్ అయితే పోతలు. మామ ఏజ్ బెలూన్ అన్నది దగ్గర 5 అవర్స్కి వెళ్ళి పాపం వచ్చిన వాళ్ళంతా కూడా ఏదో డెమోకి అట్లా పెట్టింది అంతే. ఒక్క బెలూన్ కూడా గాల్లోకి లేచింది లేదు, ఒక్క బెలూన్ కూడా గాల్లోకి పోయింది లేదు. ప్రతి ఒక్కటి ఇక్కడనే ఆపేసేది. కానీ టైం మొత్తం వెయిట్ చేసేది. కానీ ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చేది. తెలంగాణ గవర్నమెంట్ అయితే ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఇట్లా వెయిట్ చేయించి మీ టైం వెయిట్ చేసేది. మార్నింగ్ అయితే చూపిద్దాం, అది 7కి ఎర్లీ మార్నింగ్ 6-7 కట. 6-7కి గాల్లోకి పోతే బాయ్ మనం ఏడుంటాం మామ. మనం లేచే వరకే 11 అవుతుంది. ఈ వీడియో ఎట్లా అనిపించిందో జల్దీ కామెంట్ చేసేసేది. బెలూన్స్ అయితే 3 అవర్స్కి వెళ్ళి ఇన్నే ఉన్నాయి, అన్ని ఇప్పుడిప్పుడే దింపేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చేది వెళ్ళిపోతూనే ఉన్నారు. ఇంకా బుక్ మై షోలో 5కి చూపించింది, 5కి వచ్చేది కొంతమంది అయితే. దగ్గర 8 అవుతుంది, ఎక్కడ స్టాప్ అయిపోయినాయి.